సచివాలయంలో జరుగుతున్న కొత్త చర్చ ఏంటి? సిఎస్ జార్జ్కు సీనియర్ అధికారుల సహకారం లేదా? సంజయ్ జార్జ్కు సహకరించిన ఆ సీనియర్లు ఎవరు? అధికారుల మధ్య ఈగోలు పాలనపై ప్రభావం చూపుతున్నాయా? తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం ఒక కొత్త చర్చ జోరుగా సాగుతున్నట్లు అధికారిక వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జార్జ్కు ముఖ్య శాఖలను పర్యవేక్షిస్తున్న కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని టాక్ వినిపిస్తోంది. సంజయ్ జార్జ్ జూలై 1న తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ కు చెందిన ఆయన కేంద్ర సర్వీసుల్లో సుదీర్ఘకాలం పనిచేసి తిరిగి రాష్ట్ర క్యాడర్ కు వచ్చారు. అయితే కె రామకృష్ణారావు పదవీ కాలం ముగియనున్న సమయంలో తెలంగాణ సీఎస్ పదవికి పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు తెరపైకి వచ్చాయి. సంజయ్ జార్జ్ సహా మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లు ప్రధానంగా వినిపించాయి. చివరకు ప్రభుత్వం జార్జ్ను సీఎస్ గా ఎంపిక చేసింది. సీఎస్ పదవిని ఆశించిన వారిలో కొందరికి అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి ఏర్పడిందా? ఆ ప్రభావం ఇప్పుడు పరిపాలనపై పడుతోందా అన్న ప్రశ్నలు అధికారిక వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ పరిపాలన వ్యవస్థలో సీఎస్ నియామకం చుట్టూ సీనియారిటీ, కీలక శాఖల కేటాయింపు, అధికారుల మధ్య సమన్వయం వంటి అంశాలు గతంలోనూ చర్చకొచ్చాయి. శాంతి కుమారి సీఎస్ గా ఉన్న సమయంలో కూడా సీనియారిటీ పోస్టింగ్ల విషయంలో కొందరు అధికారుల్లో అసంతృప్తి ఉందన్న చర్చలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాత కె రామకృష్ణారావు సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. 2025 ఏప్రిల్లో శాంతి కుమారి స్థానంలో సీఎస్ గా నియమితులయ్యారు. అనంతరం ఆయన పదవి కాలానికి కేంద్రం పొడిగింపులు ఇచ్చింది. చివరకు 2026 జూన్ చివర్లో ఆయన పదవి విరమణ చేయడంతో జార్జ్ బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే జార్జ్ కీలక శాఖలపై దృష్టి పెట్టారు. పరిశ్రమలు, ఐటీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల సమీక్షలో కూడా శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జార్జ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పథకాల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్బోర్డ్, స్పీడ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే సీఎస్ స్థాయిలు తీసుకునే నిర్ణయాలు కింది స్థాయికి వేగంగా చేరాలంటే కీలక శాఖల సీనియర్ కార్యదర్శుల సహకారం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ కు పాత బ్యూరోక్రటిక్ సమీకరణలు సవాల్గా మారాయా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎస్ పదవి కోసం పోటీలో ఉన్న కొందరు అధికారులు తమకు అవకాశం రాకపోవడాన్ని ఎలా తీసుకున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వంలో కీలక ఫైళ్ల పరిష్కారం, శాఖల మధ్య సమన్వయం, నిర్ణయాల అమలు వేగం వంటి అంశాల్లో ఎక్కడైనా ఆలస్యం కనిపిస్తే దానికి రాజకీయ పరిపాలన వర్గాల్లో రకరకాల కారణాలు వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి అత్యంత కీలకంగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను వేగంగా అమలు చేయాలని సీఎం భావిస్తున్న నేపథ్యంలో సీఎస్ ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల మధ్య పూర్తి సమన్వయం ఉండాల్సిన అవసరం ఉంది. జార్జ్ ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ సమన్వయాన్ని సచివాలయంలో ఎంతవరకు బలోపేతం చేస్తారన్నది చూడాలి. సీఎస్ పదవి కోసం పోటీ పడి అవకాశం రాకపోయినా అధికారులు నిజంగానే జార్జ్కు దూరంగా ఉంటున్నారా? ఏ నిర్ణయంలోనూ ఆయనకు సహకరించడం లేదా? ఇది సచివాలయంలో సహజంగా జరిగే పవర్ సెంటర్ల మార్పులపై జరుగుతున్న ఊహాగానాలేనా? కొత్త సీఎస్ గా సంజయ్ జార్జ్ పరిపాలనపై తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న వేళ సీనియర్ అధికారుల సమన్వయం, కీలక శాఖల సహకారం, ప్రభుత్వ నిర్ణయాల అమలు వేగం ఇవే తెలంగాణ బ్యూరోక్రసీలో కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.